మేడ్చల్ జిల్లా అల్వాల్లో సీన్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. మచ్చబొల్లారంలో రైల్వే అభివృద్ధి నిధుల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి స్టేజీపైనే ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అండర్ బ్రిడ్జ్ పనులకు నిధులు తామే తీసుకువచ్చామని మర్రి రాజశేఖర్ రెడ్డి బ్యానర్లు వేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో నిధులు తామే తీసుకువచ్చామంటూ శంకుస్థాపన కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల నినాదాలతో సభ దద్దరిల్లింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, మచ్చబొల్లారంలో రైల్వే అభివృద్ధి నిధుల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి. అసలు నుమాన్, మల్కాజ్గిరిలోని మచ్చబొల్లారంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య వివాదం చోటు చేసుకుంది. మచ్చబొల్లారం రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పూర్తిగా రసాభాస నెలకొందని చెప్పవచ్చు. సో స్టేజ్ పైనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య గొడవ నెలకొంది. అండర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించినటువంటి నిధులు తామే తీసుకొచ్చామంటూ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ వర్సెస్ మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య స్టేజ్ మీద వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇరు పార్టీల నేతల నినాదాలతో సభ అంతా కూడా దద్దరిల్లిందని చెప్పొచ్చు. వెంటనే రంగంలో దిగినటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. సో మర్రి రాజశేఖర్ రెడ్డి తామే నిధులు తీసుకొచ్చామంటూ ఏదైతే మల్కాజ్గిరి నుంచి మొదలుకొని మచ్చబొల్లారం ఆల్వాల్ వరకు మొత్తం కూడా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి కార్యక్రమానికి సంబంధించిన వాటికి సో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ప్రచారం చేసుకుంటారు ఏంటి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత తోపులాట కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. సో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాల నేతలు కూడా అదుపులోకి తీసుకుని వారిని చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి వివాదం చెలరేగుతూనే ఉంది. సో బట్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే నిధులు తీసుకొచ్చారు అని అంటే ఏ విధంగా చెప్పుకుంటారు? ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. రైల్వే శాఖ తరపు నుంచి అనుమతులు తీసుకుని సో ఈ కార్యక్రమం అంతా చేపడుతుంది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాబట్టి సో తనకు కాకుండా క్రెడిట్ బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకుంటుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు కూడా పోలీసులతో చెదరగొట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 1 గంట 2 గంటల పాటు ఆ సభలో మాత్రం ఒకంత గందరగోళం చోటు చేసుకుంది. దాంతో పాటు స్టేజ్ మీద మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ రగడ కూడా అంశం చోటు చేసుకుంది. స్టేజ్ మీద ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు ఏర్పాటు చేయడం మీద కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఇరు వర్గాల మధ్య అయితే పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.